నిజంగా ప్రేమ ఉంది. జీవో 3ని తిరిగి పునరుద్ధరించండి అది రాజ్యాంగ ధర్మాసనం. కాబట్టి తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీరు ఆ జీవో 3ని అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు గిరిజనులను ఎప్పటికప్పుడు చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులు లంబాడి బిడ్డలను ఎస్టీ జాబితా నుంచి తొలగించమని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. నేను బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, నిజంగా మీకు లంబాడి బిడ్డల మీద ప్రేమ ఉంటే మీరు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ సమర్పించి ఇది ఆ రోజు కేంద్రం రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి ద్వారా మాత్రమే తెలంగాణలో ఉండే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది, వాళ్ళని తొలగించే హక్కు లేదు అని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టులో మేము ఇక్కడ కొట్టివేసింది, ఇది మా పరిధి కాదు అని చెప్పి అన్ని ఆధారాలతో మేము సమర్పించినప్పుడు దాన్ని కొట్టేసింది. అట్లా ఆ రోజు నిలిచింది. ఇవాళ తెలంగాణలో ఉండే గిరిజన బిడ్డలు ఆందోళన చెందుతూ ఉన్నారు. నవీన్ గారికి కానీ బీజేపీకి నిజంగా లంబాడి బిడ్డల పట్ల ప్రేమ ఉంటే, ఆదివాసుల పట్ల ప్రేమ ఉంటే ఈ ఆందోళనకు ఒక తెరదించండి, ఈ ఆందోళనకు చరమగీతం పాడండి. సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి ఎస్ తెలంగాణలో ఉండే లంబాడీలకు, యానాడీలకు, ఎరుకలకు ఇది రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు, దాన్ని కొట్టివేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి అది కేసు కొట్టేసే వరకు మీరు వారితో మాతో కలిసి పోరాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఇది జరగని నాడు నువ్వు ఏదో తల్లినప్పుడు రాజకీయాల కోసం ప్రేమతో 4 మాటలు మాట్లాడిపోతే మాకు కడుపు నిండదు, మాకు ఉండే ఆందోళన తగ్గదు, మాకు రావాల్సిన హక్కులు మాకు రావు. ఆ విషయాన్ని గమనించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ నాయకులు కొంతమంది దానికి మన నాయకులే నాయకత్వం వహిస్తున్నారు. రామచంద్రు నాయక్ గారు, బలరాం గారు, మురళీ నాయక్ గారు వారం రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఎవరో తిరగబడ్డారు, బిడ్డానితో ఉండే వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఒకవైపు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించమంటారు, ఇంకోవైపు ఏమో 50 ఏళ్ళు నిండింది కాబట్టి మేము సంబరాలు చేస్తున్నామని చేస్తున్నారు. మీ ఏది కరెక్ట్? అదే కరెక్ట్ అయితే దాని మీద మీ అఫిడవిట్ ఏంది, మీ అభిప్రాయం ఏందో చెప్పమని అడిగారు. దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు మా దగ్గరికి రావద్దు అని అడ్డుకున్నారు. మీకు సిగ్గనిపించట్లేదా? ఉన్న 4 సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా లంబాడి బిడ్డలకు నష్టం వస్తే, ఇక్కడ రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ పని చేయాల్సింది, ఇక్కడ మేము ఓట్లేస్తే